నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఎడ్యుకేషన్ న్యూస్ కి అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ మెయిన్ గా మనకి న్యూస్ పేపర్ లో వచ్చిన అప్డేట్స్ గురించి దాంతో పాటుగా రోస్టర్ పాయింట్లు అంటే ఏంటి చెప్పండి అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు గైస్ ఆల్రెడీ మనం మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది అసలు మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మన ఛానల్లో నేను వీడియో చేశాను అసలు మెరిట్ లిస్ట్ అంటూ చెక్ చేసుకోవాల్సి వస్తే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా చూసుకోవచ్చు అనేది క్లారిటీగా నేను మన ఛానల్లో వీడియో చేశాను ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ అనేవి రావు కంప్లీట్గా మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది మీరు ఎవరిని అడగకుండానే ఆ మెరిట్ లిస్ట్ వీడియో చూసినట్లయితే మీరే చెప్పేస్తారు ఇంకొక 10 మందికి మీరే చెప్తారు జాబ్ వచ్చిందా లేదనేది అంత క్లారిటీగా నేను వీడియో అయితే చేశాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా రోస్టర్ పాయింట్లు అంటే ఏంటి అనేది కూడా క్లారిటీగా చెప్తాను ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాం మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో మనకి ఇదైతే రావడం జరిగింది ఉపాధ్యాయ నియామకాలకు అడుగులు ఇప్పటికే ఫలితాలు విడుదల నేడో రేపో మెరిట్ లిస్ట్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు రాజధానికి జిల్లా విద్యాశాఖ అధికారులు దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే పోస్టులు ఎక్కువ ఉన్న చోట ఎక్కువ మందిని పెట్టి కమిటీలు వేస్తున్నారు పోస్టులు తక్కువ ఉన్న జిల్లాల్లో తక్కువ మంది అభ్యర్థులతో కమిటీలు వేస్తున్నారు అంటే దరఖాస్తుల పరిశీలనకు అనంతపురంలో 16 కమిటీలు కట్ ఆఫ్ మార్కులపై అభ్యర్థుల్లో టెన్షన్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్ ఒరిజినల్లా కాదా క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది చెక్ చేయడానికి సంబంధించి ఎంఆర్ఓకి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఒక స్కూల్ హెచ్ఎంని కూడా కమిటీలో ఒక భాగంగా తీసుకుంటున్నారు స్కూల్ హెచ్ఎం సర్టిఫికెట్లు అనేవి ఆటోమేటిక్గా హెచ్ఎం కింద పనిచేసిన వాళ్ళకి సంబంధించి ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది కదా సర్టిఫికేట్స్ ఏది రైట్ ఏది రాంగ్ ఏది కరెక్ట్గా ఉంది ఏది కరెక్ట్గా లేదనేది స్టడీ సర్టిఫికెట్లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా కమిటీలు అయితే ఏర్పాటు చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అయితే ముందుకు వెళ్తున్నారు ఈరోజు ఎంయూ అదేవిధంగా హెచ్ఎంలకి అయితే సమావేశం అయితే జరగబోతున్నట్టు కూడా ఇక్కడ మనకి క్లారిటీకి ఇచ్చున్నారు నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయండి ఇక మనకి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అడుగులు ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పలు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు తాజాగా ప్రతి జిల్లా విద్యాశాఖ నుంచి డిఎస్సి ప్రక్రియ చేసే సంబంధిత అధికారులు రాజధానికి రావాలని శనివారం ఆదేశాలు అయితే వచ్చాయి దీంతో జిల్లా విద్యాశాఖ నుంచి డిఈఓతో పాటుగా ఇతర సెక్షన్ ఐటీ సెల్ బృందం ఆదివారం బయలుదేరిందంటూ కూడా మనకి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు అంటే ఇంకా అన్ని జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులను ఒక చోట కూర్చోబెట్టి పక్కాగా డిస్కషన్ అయితే జరిగే అవకాశం ఉంటుంది ఏ సర్టిఫికెట్లను ఎలా పరిశీలన చేస్తే బాగుంటుంది దేనికి ఏ విధంగా సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది ఈ విధంగా అన్ని రకాల అంశాలపై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేటప్పుడు తలెత్తే వివిధ రకాల సమస్యలపై వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇటువంటి రకరకాల అంశాలపై రాజధానిలో సమావేశం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది మార్గదర్శకాలపై స్పష్టత వచ్చే అవకాశం అంటూ కూడా మనకు ఒక పాయింట్లో ఉంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు జరుగుతున్నాయి రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ప్రక్రియ చేపడుతున్నాం ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన కమిటీలు ఏర్పాటు చేశాం ఖాళీలపై క్షేత్రస్థాయిలో స్పష్టత తీసుకుంటున్నాం కమిషనర్ ఆదేశాల మేరకు రాజధాని వెళ్తున్నాం నియామక ప్రక్రియ మార్గదర్శకాలపై అక్కడ స్పష్టత వచ్చే అవకాశం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది ఇది గైస్ డిఎస్సి అంశానికి సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి చాలా వేగంగా ప్రాసెస్ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు వన్స్ మనకి మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులు వచ్చాయా అంతే మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ దాదాపుగా చాలా స్పీడ్గానే జరుగుతుంది మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులు వచ్చిన తర్వాత కేవలం 2 రోజుల గ్యాప్ మాత్రమే మనకు ఉండే అవకాశం కూడా లేకపోలేదు 2 రోజులు గ్యాప్ ఇచ్చి వెంటనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ని పూర్తి చేసేందుకే ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది మెగా డిఎస్సిపై మరొక ముందడుగు టీచర్ పోస్టుల ఖాళీలపై ఆరా 3-4 కేటగిరీ స్కూళ్ళకు సంబంధించి కొత్త ఉపాధ్యాయులు నేడు మంగళగిరిలో సమావేశం ఇది మనకి ఒంగోలు అంటే మనకి ప్రకాశం జిల్లా న్యూస్ పేపర్లో మనకి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను గవర్నమెంట్ బాడీ లోకల్ బాడీ స్కూల్స్ ఎంపీపీ మండల ప్రజా పరిషత్ జడ్పీపీ జిల్లా ప్రజా పరిషత్ గవర్నమెంట్ బాడీ స్కూల్స్ మున్సిపల్ మేనేజ్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ దాంతోపాటుగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అదేవిధంగా జోనల్ వెల్ఫేర్ స్కూల్స్ ఈ విధంగా రకరకాల స్కూల్స్ ఉన్నాయి ఆ రకరకాల మేనేజ్మెంట్ స్కూల్స్కి సంబంధించి
స్కూళ్ళలో కొత్త ఉపాధ్యాయులు అంటూ కూడా మనకి మెయిన్గా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఓకే, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మాకు న్యాయం చేయండి, వేరు మాధ్యమాల్లో పేపర్లకు కలిపి ఒకే విధంగా నార్మలైజేషన్, దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నాం, డిఎస్సి రాసిన అభ్యర్థుల ఆవేదన, నిబంధనలను పాటించామంటున్న కన్వీనర్ అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. సార్, ఒక షిఫ్ట్లో 20,000 మంది రాశారు, ఒక షిఫ్ట్లో కేవలం 10,000 మంది రాశారు, ఆ షిఫ్ట్కి ఈ షిఫ్ట్కి ఏ విధంగా నార్మలైజేషన్ చేస్తారు, కొన్ని రూల్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా, అంటే 20,000 మంది సగటు వేరేగా ఉంటుంది, ఇక్కడ 10,000 మంది సగటు వేరేగా ఉంటుంది, దీనికి పక్కాగా మార్గదర్శకాలు అయితే ఫాలో అవ్వాలి కదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. కానీ ఇక్కడ కన్వీనర్ గారి సమాధానం ఏంటంటే నిబంధనలు పాటించామంటున్న కన్వీనర్, ఇది ఆయన సమాధానం, మీరైతే చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి క్రీడా కోటాలో డిఎస్సి ఉద్యోగానికి మామూలు ఏంటంటూ కూడా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. జెన్యూనిటీ సర్టిఫికెట్లకు లంచాలు ఏంటంటూ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఆర్టికల్ అయితే చూడొచ్చు మీరు క్లారిటీగా. ఇది తుది దశకు ఎంపిక ప్రక్రియ, మొత్తంగా 421 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష లేకుండానే ఆటల్లో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక అయితే చేయడం జరుగుతుంది క్రీడా కోట డిఎస్సి పోస్టులకు సంబంధించి. ఇదంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మా దృష్టికి వచ్చింది ఫేక్ ఫోన్ కాల్స్ వ్యవహారం, మా దృష్టికి వచ్చింది, ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న మాటలు నమ్మొద్దు, మాకు ఫిర్యాదు చేయాలని అభ్యర్థులను కోరుతున్నాం, అత్యంత పారదర్శకంగా అక్రమాలకు తావు లేకుండా డిఎస్సి టీచర్ పోస్టుల ఎంపిక అయితే ఉంటుందంటూ దీనికి సంబంధించిన మనకి ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. జెన్యూనిటీ సర్టిఫికెట్లకు లంచాలు ఏంటంటూ కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 2-3 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. సార్, రాస్టర్ పాయింట్ల గురించి మాట్లాడని అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మెరిట్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది, కాబట్టి ఆ వీడియో చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ జాబ్ వస్తుందా లేదా అనేది మనకి మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకునే ప్రాసెస్ నేను క్లారిటీగా చెప్పాను. అయితే ఇప్పుడు రాస్టర్ అంటే ఏంటి, అసలు రాస్టర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, మనం ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే క్లారిటీగా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మున్సిపల్ అని, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ అని, థర్డ్ ప్రిఫరెన్స్ అనేది లోకల్ బాడీ గవర్నమెంట్ బాడీ స్కూల్స్ అని చెప్పేసి, ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అనేది జోయినల్ వెల్ఫేర్ అని చెప్పేసి, ఈ విధంగా రకరకాల పోస్టులకు సంబంధించి ప్రిఫరెన్స్ అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆల్రెడీ మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇచ్చారు. కాబట్టి అక్కడ మీకు వచ్చిన మార్కుల ప్రకారం మీకు వచ్చిన ర్యాంక్కి ఏ మేనేజ్మెంట్లోకి సెలెక్ట్ అవుతారనేది మీకు సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగేటప్పుడు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు దానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. మీరు ఏ కేటగిరీ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయితే కేటగిరీలో మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్గా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, ఈ లిస్ట్ అంతా కూడా మనకి అక్కడ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టైంలో నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసే అవకాశం అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మండలాల వారీగా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మండలాలంటూ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఏ మండలాల నుంచి ఏ మండలాల వరకు కోరుకుంటున్నారు అనేది కూడా ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోండి అని చెప్పేసి కూడా మన ఛానల్లో కూడా నేను ఒక వీడియో చేశాను. రాస్టర్ పాయింట్లు అంటే ఏంటంటే, రాస్టర్ అనేది ఎక్కడ ఆగింది అనేది జిల్లాల వారీగా డిఓల దగ్గర, జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులకి, అదేవిధంగా డిఓ కార్యాలయాల్లో మాత్రమే ఆ రాస్టర్ అనేది గత డిఎస్సిలో ఎక్కడ ఆగింది అక్కడి నుంచి కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ రాస్టర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మీరు ఏ మేనేజ్మెంట్ స్కూల్స్కి సంబంధించి సెలెక్ట్ కావాలి, మీరు కోరుకున్న ప్లేస్ అనేది మీకు రావాలి అన్నటప్పుడు ఈ రాస్టర్ పాయింట్లు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాస్టర్ పాయింట్ల సర్కిల్కి సంబంధించి క్లారిటీగా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అయితే టేబుల్ ఉందో ఆ టేబుల్కి సంబంధించి నేను ఇక్కడ స్క్రీన్ మీద క్లారిటీగా డిస్ప్లే చేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ఈ రాస్టర్ పాయింట్లు అనేవి ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఎక్కడ ఆగిందనేది మన ఎవరికి తెలియదు, కాబట్టి ఓన్లీ డిఓ కార్యాలయాల్లో మాత్రమే దానికి సంబంధించిన డేటా అనేది ఉంటుంది. దీని ప్రకారం కూడా మీరు కోరుకున్న ప్లేస్లో మీకు పోస్ట్ రావాలా లేదా అనేది ఈ రాస్టర్ పాయింట్లు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మెయిన్గా రాస్టర్ గురించి మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన మార్కుల ప్రకారం, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం, రాస్టర్ ప్రకారం మీకు ఏ పోస్ట్ అనేది రావాలి, ఎక్కడ రావాలనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మెరిట్ లిస్ట్ ప్రకారం మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాని గురించి ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో చేశాను, ఆ వీడియో చెక్ చేయండి. రాస్టర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి
దీని గురించి మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏ మేనేజ్మెంట్ స్కూల్స్లో పోస్ట్ అనేది కోరుకుంటున్నారు, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం, మీ రిజర్వేషన్ ప్రకారం ఈ రోస్టర్ కూడా మీరు కోరుకున్న పోస్ట్ అనేది మీరు కోరుకున్న ప్లేస్లో రావడానికి ఈ రోస్టర్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ కింద ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.